హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనం ఇందులో చూసుకున్నట్లయితే 13 జిల్లాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, లైట్ వెహికల్ డ్రైవర్, తర్వాత వచ్చేసి మనకి టైపిస్టు, ఎగ్జామినరు, ఇంకా కొన్ని పోస్టులు అనేది మొత్తం రిలీజ్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనము జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో రెండింటికి కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఫీల్డ్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, టైపిస్టు, ఈ జాబ్స్కి అన్నీ కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో సిలబస్ అంతా కామన్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఒకటే ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ అనేది చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్కి 25,220 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి అలవెన్స్ అన్ని అదనం అనమాట. హెచ్ఆర్ఏ, డిఏ, హౌస్ ఇలాంటి అలవెన్సెస్ అన్ని కలుపుకొని చేతికి మీకు ఫస్ట్ జాయినింగ్ అప్పుడు 35,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ వచ్చేసి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 2వ తారీఖు అనేది లాస్ట్ డేట్ అనమాట. అప్పట్లోకి మీరు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి అనంతపురంలో వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. అందులో కూడా ఏ కేటగిరీ వాళ్ళకి ఏ పోస్టులు రిజర్వ్ చేయడం అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. చిత్తూరులో వచ్చేసి 25 ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరిలో 28, గుంటూరులో 28 ఉన్నాయి, కృష్ణాలో 25 ఉన్నాయి, కర్నూలులో 12, తర్వాత నెల్లూరులో 15 పోస్టులు ఉన్నాయి, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 14, మనకి విశాఖపట్నంలో 15, విజయనగరంలో 7, వెస్ట్ గోదావరిలో 14, వైఎస్ఆర్ కడపలో 18, ఈ విధంగా పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది బీఏ అయినా, బీఎస్సీ అయినా, బీటెక్ అయినా ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే సరిపోతుంది అనమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అనమాట. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ క్లాసెస్, అదే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. తర్వాత మనకి ఇది మీరు అప్లై చేసేటప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా తప్పకుండా అడుగుతుంది కాబట్టి మీరు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే ఎగ్జాము. ఆ ఎగ్జామ్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 2 సబ్జెక్టులు ఏమేంటి అంటే జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇంగ్లీష్. 40 మార్క్స్ అనమాట. సో జనరల్ స్టడీస్ అంటే మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపితేనే మనం జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ అంటాం. ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ ఇవన్నీ ఉంటాయన్నమాట. క్లియర్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సైన్స్కి సంబంధించిన బిట్లు కూడా ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఒక 40 మార్క్స్కి ఉంటుందన్నమాట. రీడింగ్ కంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, జంబుల్ సెంటెన్స్, ఇలాంటివన్నీ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఈ 2 ఇంగ్లీష్ బాగా చదివి వాళ్ళకి ఈ జాబ్ కొట్టడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఈ విధంగా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ని బట్టి మీరు మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈ జాబ్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు. మనకి ఎస్సీ, ఎస్టీ వీరికి మాత్రం 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఇదే వీడియోలో మనము ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా చూద్దాం డీటెయిల్స్. ఎందుకంటే సేమ్ ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ. సో ఎగ్జామ్ కూడా సేమ్ ఉంటుంది. కేవలం పోస్టులు ఏవేవి మారాయో, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనం ఫీల్డ్ అసిస్టెంట్స్ చూసుకున్నా కూడా సేమ్ శాలరీ ఉంటుంది. 25,220 నుంచి స్టార్ట్ అవుతుంది. అది బేసిక్ పే. మనకి దీనికి కూడా అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. 2వ తారీఖు జూన్ అనేది ఎండింగ్ అనమాట. మనం పోస్టులు చూసుకున్నట్లయితే కొన్ని తక్కువ పోస్టులే ఉన్నాయి. అనంతపురం ఒకటే ఉంది. తర్వాత ఈస్ట్ గోదావరి 8, గుంటూరులో 9, కృష్ణాలో 8, కర్నూలులో 2 పోస్టులు, నెల్లూరులో 1 పోస్టు, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 2, వెస్ట్ గోదావరిలో 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. తర్వాత వైఎస్ఆర్ కడపలో 7 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇవి జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మంచి జాబ్సే, కానీ పోస్టులే కొంచెం తక్కువగా ఉన్నాయి. బట్ బాగా కష్టపడి చదివితే జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సేమ్ డిగ్రీ ఉండాలి.
మనకి సిలబస్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా సిలబస్ అనేది మనకి సేమ్ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్లో చెప్పడం జరిగిందో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సేమ్ సిలబస్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని మనం చూసుకున్నట్లయితే సో ఆ టాపిక్స్ చదువుకున్నట్లయితే మార్క్స్ అనేది మనం ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్లు అవేమీ లేవు. సో స్టెనోగ్రాఫర్కి అండ్ టైపిస్ట్ వీటికైతే స్కిల్ టెస్ట్లు ఉంటాయి కదా. సో తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, మిగతా ప్రాసెస్ సర్వరు, లైట్ వెహికల్ డ్రైవర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వీటికి సంబంధించిన కూడా వీడియోస్ మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి. మీకు అప్లై చేసే విధానం అనేది మీరు కానీ అడిగితే వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. బట్ అప్లికేషన్స్ అనేవి 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతలోకి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీరు తెచ్చిపెట్టుకోండి. సో వీడియో మీకు కొంచెమైనా ఉపయోగం అనిపిస్తే లైక్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. So thank you so much.